సోమవారమే దర్యాప్తు సంస్థ లేఖ ఇక సోమవారం లేఖ రాశారు, మంగళవారం అటాక్ ఇచ్చారు. సోమవారం రోజు ఏం రాసి 46 రకాల వివరాలు ఇవ్వాలని చెప్పి లేఖ రాశారట విజిలెన్స్ అధికారులు ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసులకి. కానీ ఎటువంటి సమాధానం రాకపోవడంతో మంగళవారం రంగంలోకి దిగిపోయి ఏకంగా తనిఖీలు చేయడం ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు ప్రారంభించింది. మేడిగడ్డ బ్యారేజీ పంప్ హౌస్కు సంబంధించిన వివరాలన్నింటినీ అందజేయాలని లేఖ రాసి 24 గంటలు గడవక ముందే మేడిగడ్డ నుంచి హైదరాబాద్లోని జలసౌద వరకు 10 కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేసింది. అంచనాలు, డిజైన్లు, నిర్మాణానికి ఇచ్చిన ఆదేశాలు, వ్యయం, డిపిఆర్ ఇలా అనేక రికార్డులను అడిగి తీసుకుంది. మంగళవారం ఉదయమే విజిలెన్స్ అధికారుల బృందాలు ఆయా కార్యాలయాలకు వెళ్లి తొలుత ఇంజనీర్ అధికారుల ఫోన్లు స్వాధీనం చేసుకున్నాయి. ఎవరిని కార్యాలయాల నుంచి బయటికి వెళ్లకుండా ఆపేసిన అధికారులు అవసరమైన రికార్డులను స్వాధీనం చేసుకున్నాయి. మొత్తం ఎందుకంటే గతంలో ఓఎస్డి కళ్యాణ్ పశుసంవర్ధక శాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఒక శాఖగా పేరొందినటువంటి ఆ సంస్థలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఓఎస్డిగా పనిచేస్తున్న కళ్యాణ్ ఏం చేసిండు, అక్కడ ఫైళ్లను చింపేసి వాటిని ధ్వంసం చేసి నేరుగా ఆయనే చింపేసి అక్కడ తీసుకెళ్లి చెత్తపుట్ల పడేసే ప్రయత్నం, మొత్తం ఆ ఫైల్ యొక్క ఆధారం లేకుండా చింపేసే ప్రయత్నం చేసిండు. ఇక టూరిజంలో కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు టూరిజంలో కూడా ఏమైపోయింది, అక్కడ మొత్తం దగ్ధమైపోయింది. 3 ఫ్లోర్లు కాలిపోయి ఫైల్ మొత్తం బూడిదైపోయినాయి. ఇక మొన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కరీంనగర్ ఆఫీస్లో ఏమైపోయింది, 5 కంప్యూటర్ల హార్డ్ డిస్క్ ఎత్తుకొని పోయారట. అంటే తప్పు చేసి తప్పిని మొత్తం కూడా తప్పే జరగలేనట్టుగా చిత్రీకరించేందుకు దొంగతనం కూడా ప్రారంభించారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు, గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు, గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యే అందరూ కూడా తప్పే జరగలే అన్నట్టుగా వాటి దొంగలించకపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఇక దొంగతనం ఇట్లా అరికట్టకపోయేటైతే ఇంకా పెద్ద ఎత్తున సమస్యలు ఎత్తుంది. కాబట్టి ముందస్తుగానే విజిలెన్స్ అధికారులు దొంగలను చెరబట్టేందుకు, దొంగల దగ్గరికి పోయి విచారణ చేసేందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ముందస్తుగానే చర్యలు తీసుకొని ఫైల్స్ దగ్గర పెట్టుకుంటున్నారు. ఇంకా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణ జరిపిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇందుకోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఇక మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగడంపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని, ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తుందని ప్రకటన తెలిపారు. ఇవాళ రేపటి ఇంటర్లో పిల్లగాళ్ళ ఆడుకున్నా కూడా పేక మెడలకు కడితే మన ఏమంటారు కార్డ్స్, ప్లేయింగ్ కార్డ్స్ బట్టి కడితే కనుక అదైనా కొంచెం అటు ఇటు ఆగుతుంది. 1.5-2 సంవత్సరాలు కాకపోయా పెద్దగా ఉపయోగానికి వచ్చింది లేదు, పెద్దగా ఉరగబెట్టింది లేదు. కానీ గట్టిగా తిప్పి కొడితే ఒక 100 TMC నీళ్ళు అటు ఇంకా తిప్పి కొట్టలే. ఇంకా అటువంటిది ఏం జరగకుండానే ఆ పేక మెడల్ లెక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోయిందంటే ఉత్తగా ఊరుకుంటారా? 1,00,000 కోట్ల రూపాయలు మరి అక్కడ వెచ్చించింది. సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే అంతెవరు సొమ్ము? కేసీఆర్ తీసుకొచ్చిందో లేకపోతే ఇంకే మెగా కృష్ణారెడ్డి తీసుకొచ్చిన సొమ్ము కాదు. ప్రజల ట్యాక్సుల చేత కట్టినటువంటి డబ్బులను కాస్త కాళేశ్వరం ప్రాజెక్టు మానస పుత్రిక, మా యొక్క పుత్రిక, లేకపోతే ఇంకేదో అని చెప్పి ఏ రకంగా భగీరథుడు గోదావరి గంగమ్మని కనుక ఆకాశం శివుడి తలలోంచి తీకి ఏ రకంగా తీసుకొచ్చిండో ఆ రకంగా ఒక ఏమంటారు దాన్ని తపస్సు పూని కేసీఆర్ కూడా భగీరథుని లెక్క గోదావరి నది వెనక్కి తీసుకొచ్చిండని చెప్పి చాలా అట్టహాసంగా పేపర్లు ఆడితే సరిపోదు కదా, వాటిని ఏం జరిగిందో చూడాలి కదా. పేకమెడల్ లెక్క మొత్తం కూలిపోయినదాన్ని పరీక్షించి ఏం జరిగింది, ఎక్కడ ఆక్రమణ జరిగింది, ఎక్కడ అవినీతి జరిగింది అని చెప్పి మొత్తం బయట పెట్టాలి కదా. ఇక్కడ కరీంనగర్ ఆఫీస్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఆ సిస్టమ్ ఎట్లా దొంగతనం తీసుకపోతారు? సిస్టంలో సీసీ కెమెరా ఫుటేజులు లేవు, అక్కడ సెక్యూరిటీ లేదు, ఎవరికి కంప్లైంట్ చేసిన దాఖలాలు లేవు. మరి ఎట్లా గుర్తించారయ్యా అంటే తెల్లారి వచ్చినాక సిస్టమ్ లేకపోయేసరికి ఆందోళన పడుతుంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు పోయేసరికి చూస్తేమన్నది ఆ సిస్టంలో మాయమైపోయినాయి. అయితే సిస్టంలో ఎత్తుకపోయిన దాంట్లో మెగా కృష్ణారెడ్డిని అనుమానిస్తున్నారు కొంతమంది వ్యక్తులు కూడా. ఎందుకంటే ఆయనకు సంబంధించిన ఆధారాలు మొత్తం కూడా ఉంటాయి కదా. సో ఆయనే పెద్ద సూత్రధారి, పాత్రధారి కదా ఇందులో. సో ఆ సూత్రధారిని, పాత్రధారి యొక్క తప్పించేందుకు భాగంగానే ఆ సిస్టంలు మాయమైపోయినాయి. సిస్టమ్ దొంగలని చెప్పి ఆ దొంగలు ఎవరో కాదు, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టనట్టుగా గత ప్రభుత్వం మొత్తం కూడా ఇంటి దొంగలే. ఎక్కడి దొంగలు అక్కడే గప్చూపు మంచినప్పుడు ఆడుకున్నట్టుగా అక్కడ గప్చూపు అయిపోయారు ఇప్పుడు. సో మొత్తం బయట పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంటే ధ్వంసాలు చేయడాలు, వాటిని బూడిది చేయడాలు, వాటిని ఎత్తుకపోవడాలు, రకరకాల చర్యలకు పాల్పడుతున్నారు. సో ముందస్తుగా స్టేట్ విజిలెన్స్ టీం మొత్తం పోయి 10 చోట్ల తనిఖీలు చేసి మొత్తం ఫైల్ అని హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకుంది. ఇక రేపటి రోజున జ్యుడిషియల్ ఎంక్వైరీ కనుక వేసినట్టయితే ఒక సిట్టింగ్ జడ్జి కనుక నియమించి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అవినీతి ఆరోపణల్ని సిట్టింగ్ జడ్జి ద్వారా మేము విచారణ జరిపిస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి వ్యాఖ్య గాను సిట్టింగ్ జడ్జి కనుక అనౌన్స్ చేస్తే వీటన్నిటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి దొంగలను, ఈ ముఠాలను, ఈ ఏమంటారు అలీబాబా 420 దొంగల్లాగా అలీబాబా 100 డజన్ దొంగల అయింది, అది అలీబాబా 6 డజన్ దొంగల లెక్క ఈ దొంగల మొత్తం బయట పెట్టాల్సిన బాధ్యత అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే ₹2 కాదు.